తన అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ కు నిన్న చుక్కెదురు కావడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడంతో నెక్స్ట్ లెవెల్ కు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు తలుపులు తట్టారు కేజ్రీవాల్. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కేజ్రీవాల్ తరపు లాయర్లు. ఎన్నికల ముందు తనను కావాలనే ఈడీ ద్వారా కేంద్రం అరెస్టు చేయించిందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. అరెస్ట్, రిమాండ్ సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. తన అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ కు నిన్న చుక్కెదురు కావడంతో సుప్రీంకోర్టు పిటిషన్ వేశారు. కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడంతో నెక్స్ట్ లెవెల్ కు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు తలుపులు తట్టారు కేజ్రీవాల్. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కేజ్రీవాల్ తరపు లాయర్లు. ఎన్నికల ముందు తనను కావాలని ఈడీ ద్వారా కేంద్రం అరెస్టు చేయించిందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. అరెస్ట్, రిమాండ్ సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇక మరింత సమాచారం మన ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ న్యాయ పోరాటం కొనసాగుతోంది. ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా ఈ కేసులో న్యాయ పోరాటం చేస్తున్నారు. ట్రయల్ కోర్టులో ఊరట దక్కకపోవడంతో హైకోర్టులో కూడా నిన్న ఊరట దక్కపోవడంతో ఈరోజు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. నిన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ చట్టబద్ధంగానే నిబంధనలకు అనుగుణంగానే జరిగింది అని చెప్పి ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ పిటిషన్ను తిరస్కరించడం జరిగింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. చట్ట వ్యతిరేకంగా తనను అరెస్ట్ చేశారు. అలాగే ఎన్నికల సమయంలో ఎన్నికలకు దూరం చేసేందుకు, ఆమ్ ఆద్మీ పార్టీని అణచివేసేందుకు కేంద్రం ఆదేశాల మేరకే ఈడీ వ్యవహరిస్తుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 19కి విరుద్ధంగా ఈ అరెస్ట్ జరిగింది. కేవలం నిందితులు అప్రూవర్లుగా మార్చిన వాంగ్మూలాల ఆధారంగానే ఈ కేసును నడిపిస్తున్నారు. అసలు ఈ కేసులో కేజ్రీవాల్కి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు కూడా లేవు, కేవలం నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ మాత్రమే ఉన్నాయి అని చెప్పి కేజ్రీవాల్ తరపు న్యాయవాది హైకోర్టులో వాదన వినిపించారు. అయితే కన్ఫ్రంటేషన్లో భాగంగా కేజ్రీవాల్కి వ్యతిరేకంగా ఎవరైతే నిందితులు స్టేట్మెంట్స్ ఇచ్చారో అది నిజమో కాదో అప్పుడు తేటతెల్లమవుతుందని చెప్పి హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో సంబంధించి, అలాగే ఇటు ఎవరికి ఏ రాజకీయ పార్టీ నుంచి సీట్ వచ్చింది అన్న విషయానికి సంబంధించి కూడా కోర్టు జోక్యం చేసుకోదు, రాజకీయాల్లోకి వెళ్ళదు. కోర్టు న్యాయపరంగా చట్టాలకు సంబంధించిన అంశాలపైనే కోర్టు జోక్యం ఇటు తన వ్యవహరిస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ అంశాలకు కోర్టులో తావులేదు. ఇది కేజ్రీవాల్కి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఉన్న తగువు కాదు, కేజ్రీవాల్కి ఈడీకి మధ్య ఉన్న వివాదం. మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్కి వ్యతిరేకంగా ఈడీ వద్ద కావాల్సిన ఆధారాలు, సాక్ష్యాలు ఉన్నాయి. సో దానికి అనుగుణంగానే కేజ్రీవాల్ అరెస్ట్ జరిగింది. ఎన్నికల సమయంలో అరెస్టు చేశారనడం కూడా సమంజసం కాదు. ఇది 2 ఏళ్లుగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో అనేక మందిని అరెస్ట్ చేశారు. అలాగే కేజ్రీవాల్ అనేక సార్లు సమన్లు ఇచ్చినా కూడా కేజ్రీవాల్ ఆ సమన్లను పట్టించుకోకపోవడం, అలాగే విచారణకు హాజరు కాకపోవడం కూడా కేజ్రీవాల్ అరెస్టుకి దారితీసింది అని చెప్పి కూడా నిన్న హైకోర్టు స్వర్ణకాంత శర్మ, హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ నిన్న తీర్పును వెలువరించాడు. సో ఆ తీర్పును సవాల్ చేస్తూ ప్రస్తుతం కేజ్రీవాల్ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సో సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ని అత్యవసర మెన్షన్ చేస్తే కనుక ఎప్పుడు ఈ కేసు విచారణకు వస్తుంది అన్నది ఈరోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సో వెనువెంటనే ముఖ్యంగా మార్చి 21వ తేదీన కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత మార్చి 23నే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హోలీ సెలవులు ఉండడంతో అక్కడ విచారణ ఆలస్యం అవడం జరిగింది. ఆ తర్వాత ఏప్రిల్ 3వ తేదీన తీర్పును రిజర్వ్ చేశారు. అలాగే నిన్న ఏప్రిల్ 9వ తేదీన తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆ తీర్పును సవాల్ చేస్తూ మరుసటి రోజే ఇటు కేజ్రీవాల్ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అంటే గోపి, సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ ఎప్పుడు విచారణకు వచ్చే అవకాశం ఉందని దానిపై ఈ రోజు క్లారిటీ వస్తుందని మీరు చెప్పారు. ఎట్ ద సేమ్ టైం ఢిల్లీ హైకోర్టులో ఏదైతే చెప్తున్నారో ఎలక్షన్స్ ముందు అరెస్ట్ చేశారు అని కేజ్రీవాల్ తరపు లాయర్స్ ఏదైతే చెప్తున్నారో ఇలాంటిదే సుప్రీంకోర్టులో చెప్తే ఎలాంటి ఆన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఢిల్లీ హైకోర్టు దీని గురించి ఎస్పెషల్లీ ఏం మాట్లాడింది?
ప్లస్ ఢిల్లీ హైకోర్టు ప్రధానంగా కేజ్రీవాల్ అరెస్టు చట్ట ప్రకారమే, నిబంధనల ప్రకారమే జరిగింది. సామాన్యులకు ఒక విధంగా, అలాగే ముఖ్యమంత్రి అయిన మాత్రాన ఒక విధంగా నిబంధనలు ఉండవు. దర్యాప్తు సంస్థలు అందరి పట్ల ఒకే విధంగా వ్యవహరిస్తాయి అని చెప్పి కూడా హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. అంతేకాదు నిన్న తీర్పు సందర్భంగా కేజ్రీవాల్కు వ్యతిరేకంగా అనేక ఆధారాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వద్ద ఉన్నాయి. కేజ్రీవాల్ విచారణకు సహకరించలేదు, అలాగే 9 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా దానికి హాజరు కాకపోవడం పట్ల కేజ్రీవాల్ని అదుపులోకి తీసుకున్నారన్న విషయాన్ని హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. అంతేకాదు ఏదైతే కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు లేవనెత్తారో కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఎటువంటి ఎవిడెన్స్ లేదు, కేవలం నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగానే కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. వాళ్ళు కొందరు విరాళాల రూపంలో, ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో బీజేపీకి విరాళాలు ఇచ్చిన తర్వాత వాళ్ళకి బెయిల్ రావడం జరిగింది. అలాగే కొందరు పార్టీ పరంగా టికెట్లు కూడా పొందారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి అలాగే శరత్ చంద్రారెడ్డికి సంబంధించిన పేర్లను ఉటంకిస్తున్న హైకోర్టులో వాదనలు జరిగాయి. అయితే హైకోర్టు ఈ అంశాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోదు. ఈ విషయాల్ని ఎవరికి టికెట్లు వచ్చాయి, ఎవరు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా విరాళాలు ఇచ్చారు అన్నది కోర్టుకు సంబంధం లేదు. ఇది రాజకీయాలకు సంబంధించి కాదు. కేజ్రీవాల్ కేసుకు సంబంధించి ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో ఆ ఎవిడెన్స్ ఆధారంగానే మేము నిర్ణయం తీసుకుంటున్నాం అని చెప్పి హైకోర్టు నిన్న కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి నిబంధనల ప్రకారమే జరిగింది. ఎక్కడ చట్టవిరుద్ధంగా జరగలేదు. ఎలక్షన్స్ ఉన్న సమయంలోనే అరెస్ట్ చేశారు అన్న అంశానికి సంబంధించి కూడా ఇది 2 ఏళ్ల నుంచి కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, కానీ ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేసింది కాదు. అలాగే అనేక సార్లు సమన్లు ఇచ్చారని చెప్పి నిన్న హైకోర్టు కేజ్రీవాల్ వేసిన పిటిషన్ తిరస్కరిస్తూ చట్ట ప్రకారమే ఇటు కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారని చెప్పడం జరిగింది. సో ఇవే అంశాలని సుప్రీంకోర్టులో కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. ఎలక్ట్రల్ బాండ్స్ కి సంబంధించి సుప్రీంకోర్టు అవి రాజ్యాంగ వ్యతిరేకమని తీర్పిచ్చారు కాబట్టి సో ఎలక్ట్రల్ బాండ్స్ విషయం పైన సుప్రీంకోర్టు ఏమైనా జోక్యం చేసుకుంటుందా, సో ఎప్పుడు ఈ కేసు విచారణకు రాబోతోంది, అలాగే ఎంతవరకు సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ కి ఊరట లభిస్తుంది అనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్.